హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో అయితే గవ్వలైతే నేను తయారు చేశానండి. చూడండి ఎంత క్రిస్పీగాను కరకరలాడుతా చాలా బాగున్నాయి. సౌండ్ కూడా వస్తుంది చూడండి. సో గలగలలాడతాను, చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట. సో ఒక కప్పులో అయితే నేను ఒక సగం వాటికి బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇది ఒక మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నాను. సో అదే కప్పులోనే ఇది కూడా సగమే, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి. సో నేనైతే అరకప్పు కన్నా ఇంకా కాస్త తక్కువ వేసి ఆ రెండు కలిపి మెత్తగా ఇట్లా పొడి చేశానండి. రవ్వ కొద్దిగా బరగ్గానే ఉంటుంది మిక్సీ పట్టినా సరే. సో ఇట్లయితే మిక్సీ పట్టి తీసుకున్నాను అనమాట. ఒక కప్పు రెండు అయితే గోధుమ పిండి తీసుకుంటున్నానండి. ఇదైతే ఒక గిన్నెలో వేసుకున్నాను. గోధుమ పిండి లేదా మైదా పిండి కూడా వేసుకోవచ్చు కావాలంటే. సో నేను ఇప్పుడు మిక్సీ పట్టింది చక్కెర పొడను ఇంకా బొంబాయి రవ్వ మొత్తం కలిపి ఇందులో అయితే వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక స్పూన్ కాదు కొద్దిగా అయితే సాల్ట్ అయితే కలుపుతున్నాను. చూసుకొని టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ కలుపుకుంటే సరిపోద్ది. కొద్దిగా అయితే ఆయిల్ వేస్తానండి. ఇదైతే వేడి చేశాను, కొద్దిగా అట్లా లైట్గా చల్లారింది. వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా అయితే ఆయిల్ వేసాను అనమాట. సో ఇదంతా వేసి ఫస్ట్ ఇదైతే గంటతో కలుపుతున్నాను. అంటే కొద్దిగా వేడిగానే ఉంది, అందుకని చెప్పేసి లైట్గా ఇట్లా గంటతో మ్యాష్ చేస్తా కలుపుకోవాలి. ఆ నూనె అంతా ఈ పిండికి పట్టేలాగా బాగా ఎట్లయితే మ్యాష్ చేస్తా కలుపుకుంటే బాగుంటుంది అనమాట. కావాలంటే ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఇందులోకి. సో నేను బొంబాయి రవ్వను ఇట్లా గోధుమ పిండితోనే చేస్తున్నాను అనమాట. ఇందులోకి వేడి నీళ్ళు అయితే ఒక గ్లాసు బాగా వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ వేడి నీళ్ళు కలుపుకోవటం వల్ల అంటే మనకి గవ్వలు క్రిస్పీగానే చాలా బాగా వస్తాయి అనమాట. సో ఇంక ఇట్లా అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా. మళ్ళీ ఇంకోసారి చేత్తో ఉండలే లేకుండా కూడా బాగా ఇట్లా కలిపేసుకుంటున్నాను. ఇట్లా ఉండలు అట్లా ఏం లేకుండా బాగా అయితే కలుపుకున్నానండి. సో ఇప్పుడు ఇందులోకి ఈ వేడి నీళ్ళు కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు అయితే ఎక్కువ పట్టవండి. ఇందులో అయితే షుగర్ ఇదంతా వేసాం కాబట్టి ఊరకనే మెత్తగా అయిపోద్ది పిండి. అందుకే చూసుకొని మొత్తం కాకుండా కొద్దిగా పోసుకుంటా ఇట్లా పిండి కలుపుకోవాలి. వేడి నీళ్ళు కాబట్టి నేను ఫస్ట్ గంటతో అయితే కలుపుతున్నాను. కొద్దిగా ఇది మనం కలిపేటప్పుడే మ్యాష్ చేసుకుంటా కలుపుకుంటే బాగుంటుంది. సో ఇక అందుకని చెప్పేసి ఇట్లయితే కలుపుతున్నాను. నీళ్ళు అయితే చూసుకొని మనం కలుపుకోవటమేనండి. ఇంకా ఈ మొత్తం వాటర్ అయితే పట్టవు, ఇందులో సగం అయితే మిగులుతాయండి. వేడి నీళ్ళకి వెంటనే మెల్ట్ అయిపోయింది, అది కాక షుగర్ లెవెల్ కూడా ఉంది కాబట్టి. సో ఇంకా చూడండి కొద్దిగా ఇట్లా వేసుకుంటా పిండి అయితే ఇట్లా ఫస్ట్ కొద్దిసేపు ఇట్లా కలుపుకొని తర్వాత నేను ఇప్పుడు చేత్తో అయితే బాగా కలుపుతున్నాను. చేత్తో అయితే గట్టిగా పిసకాలండి పిండి. అప్పుడు పిండి అనేది మనకి సాఫ్ట్గా కలుపుకుంటేనే చపాతీ పిండి మాదిరి గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. సాఫ్ట్గా కూడా ఉంటుందండి పిండి. మనం ఇట్లా గట్టి మ్యాష్ చేసుకుంటా కలిపితే బాగా వస్తాయి అన్నమాట. సో ఇంకాస్త నీళ్ళు అయితే పడతాయి. ఇక్కడ కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు. మనకు చేతికి బాగా అంటుకుంది అనుకుంటే కొద్దిగా విడిగా ఆయిల్ కూడా కలుపుకొని మనం ఇట్లా చపాతీ పిండి మాదిరిగా కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా పిండి అయితే కలిపారు. పైన అయితే కొద్దిగా ఆయిల్ అయితే పూసానండి. సో పిండి అయితే కొద్దిగా ఆరిపోకుండా బాగుంటుందని చెప్పేసి చేతికి అంటుకోకుండా కూడా కొద్దిగా అయితే కలిపాను అన్నమాట. ఆయిల్ బదులు నెయ్యి కూడా కలుపుకోవచ్చు. సో నేను ఇట్లా చిన్న పిండి ముద్దలు అయితే తీసుకుంటున్నాను. మామూలుగా అయితే గవ్వల పేట ఉండేది కదండి, గవ్వలు చేసేది, అందులో అయినా చేసుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు ఫోర్క్ మీద అయితే చేస్తున్నాను అనమాట. ఫోర్క్ కానీ కొత్త దువ్వెన ఉండేది కదా, అందులో కానీ చేసుకోవచ్చు. సో నేను ఇట్లా ప్రెస్ చేసేసి, ఫోర్క్ ఏంటంటే వెడల్పు ఎక్కువ లేదు కదా, బారు ఉంది కాబట్టి సరిపోతుంది. వెడల్పు ఎక్కువ లేదు కాబట్టి పిండి కాస్త తక్కువ తీసుకొని ఇట్లా చేసుకోవడమేనండి. మొత్తం ఇట్లా 1 బై 1 చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే పిండి అతుక్కుంటుంది అనుకుంటే ఆ ఫోర్క్ కూడా కొద్దిగా ఆయిల్ పూసుకుంటే అతుక్కోకుండా బాగా వస్తాయి అన్నమాట. సో నేను పిండి అయితే కాస్త తగ్గించి తీసుకొని ఇంక ఇట్లా గవ్వలు అయితే ఒత్తేస్తున్నాను ఇందులో. సో గవ్వల పేట ఉంటే దాని మీదే వేసేసుకోవచ్చు. సో అది ఇప్పుడు ప్రస్తుతానికి లేదని చెప్పి నేను ఇందులో అయితే ఈ ఫోర్క్ మీద అయితే చేశాను అనమాట. ఇంకోటి
ఇవి తీసే జల్లెడ గంట ఉంటుంది కదా, అవి దాని మీద కూడా వస్తాయి బాగానే. సో నేను ఇట్లా మొత్తం అయితే చేసుకున్నానండి. ఇన్నైతే చేశాను చూడండి, బాగా వచ్చినాయి. నేను అన్నీ ఈ ఫోర్క్ మీదే చేశాను అనమాట. సో ఇంకెట్లయితే చేసి పక్కన పెట్టేసాను. అవి ఆరిపోకుండా అయితే మూత పెట్టేసానండి, మళ్ళీ ఆరిపోతే బాగోవు కదా. సో ఇంకా స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి అయితే పెట్టాను. ఆయిల్ బాగా వేడవనవసరం లేదు, మీడియం కొద్దిగా వేడైతే చాలు. కొద్దిగా పిండి ముద్ద తీసి చూసానండి, ఆయిల్ అయితే వేడెక్కింది. సో ఇంకా ఈ గవ్వలన్నీ అయితే అందులో వేసేస్తున్నాను 1 by 1. 2 సార్లు అయితే నేను చేస్తున్నానండి. సో వేసిన తర్వాత ఇవేం అతుక్కోవు, విడివిడిగా అయితే అయిపోతాయి. సో నేను ఇంకా స్పూన్తో అయితే కలుపుతున్నాను. కంటిన్యూస్గా కాకుండా 1 నిమిషం అట్లా ఉడికినిచ్చి మళ్ళీ కలుపుతూ ఉంటే మొత్తం అన్ని వైపులా కూడా బాగా కాలుతాయి. సో గవ్వలు అనేవి మనకి బాగా వస్తాయి. పాకంతో పని లేకుండా మనం ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవి కూడా కరకరలాడుతా క్రిస్పీగా చాలా బాగుంటాయి, తీయగా కూడా ఉంటాయి కదా. సో ఇట్లా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పైన వరకునే మాడిపోతాయి, లోపలైతే సరిగ్గా ఉండవు. సో ఇక అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో అయితే ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది. ఇట్లా కొద్దిగా ఎర్రగా అయిన దాకా వేయించుకుంటే సరిపోతుందండి. ఇంక ఇప్పుడైతే ఇవి బాగా ఉడికిపోయినాయి కదా, ఇవైతే తీసి పక్కన పెట్టేస్తున్నాను. కరకరలాడుతాను, చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట. సో నేను ఇంక ఇవన్నీ ఫస్ట్ సారి ఉడికినవన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇంకా అదే ఆయిల్లో మళ్ళీ ఇప్పుడు రెండోసారి మిగతా అన్నీ వేసేస్తున్నానండి ఒకేసారి, అవి ఫ్రై అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెడుతున్నాను, లేదా సిమ్లో పెట్టి ఉడికించుకోవడమే. హై ఫ్లేమ్లో అయితే అసలు పెట్టకూడదు, ఊరకనే ఇవైతే మాడిపోతాయి. చూడండి గలగలలాడతాను, బాగా వచ్చినాయి అనమాట, క్రిస్పీగా వస్తున్నాయి, బాగున్నాయండి. టేస్ట్గాను చాలా బాగా అయితే వచ్చినాయి అనమాట గవ్వలైతే. సో ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి బాగా స్పూన్తో తిప్పేస్తున్నాను నేను. ఇవి కూడా వచ్చేసినాయండి, ఎర్రగైతే అయిపోయినాయి. కొద్దిగా ప్రాసెస్ అటు ఇటుగా కొద్దిగా ఒక 30 నిమిషాలు అట్లయితే పట్టిద్ది, మనం మీడియం ఫ్లేమ్లో సిమ్లో మార్చుకుంటా వేయించుకుంటాం కాబట్టి. సో ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట, తీసి పక్కన అయితే పెట్టేస్తున్నాను. వేడివేడిగా గవ్వలైతే రెడీ అయిపోయినాయండి, క్రిస్పీగాని చాలా బాగున్నాయి అసలు. తినడానికి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇవైతే చేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే నిల్వ కూడా బాగానే ఉంటాయండి. సో ఇంకా గవ్వలైతే రెడీ అయిపోయినాయి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తూ ఉన్నా ఆల్రెడీ చూసేవాళ్ళైనా సరే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. టేస్టీగా పంచదార కూడా ఎక్కువేం అవ్వలేదు, సింపుల్గాను చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే అండి, గవ్వలైతే రెడీ చేశాను అనమాట. చాలా టేస్ట్గాని చాలా బాగున్నాయి.